కయ్యూను మచ్చరతో నిండిపోయాడు, అసూయతో నిండిపోయాడు. ఆ అసూయ ఆ మత్సరము ఆఖరికి ఏం చేస్తుందో తెలుసా? తన సొంత తమ్ముడినే చంపే విధంగా చేసింది. మరలా చెప్తున్నా, ఒక వ్యక్తి మత్సరము అసూయ కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చు, ఎంత రిలేషన్ అయినా కావచ్చు, వాళ్ళని ఖచ్చితంగా గాయపరిచేస్తాడు, ఖచ్చితంగా గాయపరిచేస్తుంది. కయ్యూను చంపింది ఎవరినో కాదు, సొంత తమ్ముడిని. అసూయతో మత్సరముతో యోసేపును అమ్మివేసింది ఎవరో కాదు, సొంత సహోదరులే. పగబట్టి చంపాలి అని సౌలు ప్రయత్నం చేసింది ఎవరో కాదు, అంత అల్లుడినే చంపాలనుకుంటున్నాడు. మాటి మాటికి బల్లెం విసిరి చంపే ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరిని గాయపరిచే ప్రయత్నం చేస్తున్నాడు? సౌలుకు ఎంతో కొంత గౌరవం తీసుకొచ్చాడు, రాజ్యానికి ఎంతో కొంత గౌరవం తీసుకొచ్చాడు, దేశానికి ఘనతను తీసుకొచ్చినటువంటి దావీదుకే నష్టాన్ని, కష్టాన్ని, ఆపదను తీసుకురావాలి అని చెప్పి సౌలు ప్రయత్నం చేశాడు. తీరా చూస్తే సౌలుకు దావీదు ఏమవుతాడు? అల్లుడే అవుతాడు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మత్సరముతోనూ అసూయతో నిండినప్పుడు, నాకంటే ఒక వ్యక్తి దీవించబడ్డాడు, మాకంటే ఒక వ్యక్తి దీవించబడ్డాడు, మాకంటే ఒక సేవకుడు దీవించబడ్డాడు, మాకంటే ఒక సంఘం అభివృద్ధి చెందుతుంది అని ఆశించినప్పుడు, మంచి మనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి మహింపరుస్తాం. మన మనస్సు మంచిది కానప్పుడు మత్సరముతో అసూయతో నిండిపోతాం. ఫలితం ఏమవుతుందో తెలుసా? నష్టాన్ని, కష్టాన్ని కోరి తెచ్చుకోండి.